హలో హలో వర్మ, మిస్సింగ్ అమ్మాయి ఫోటో డీటెయిల్స్ దొరికాయి. సో నేను అక్కడ వచ్చి వివరంగా చెప్తా. ఓకే ఓకే సరే. ఈ అమ్మాయి పేరు వెన్నెల. ఈ అమ్మాయి ఒక అనాథ. ఈమె పేరు మీద ప్రాపర్టీ కూడా ఉండేది, కాకపోతే ఇప్పుడు అది వియ్యాధీనంలో ఉంది. ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడట, ఇంకా వివరాలు ఏం తెలియదు. ఈ అమ్మాయి మిస్సింగ్. ఈమె ప్రాపర్టీ విఏ ఆక్రమించాడు. విఏ మనుషులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్ ఇదంతా చేస్తుండేమో. ఆల్రెడీ వీళ్ళిద్దరు చనిపోయారు. సో నెక్స్ట్ వీళ్ళు ముగ్గురులో ఒకరు టార్గెట్ అయి ఉండొచ్చు. జీవన్, ఒక పని చేయి, విఏ గ్యాంగ్లో మన ఇన్ఫార్మర్ని పెట్టు. హలో కళ్యాణ్, చెప్పు. వర్మ జైరాబాద్లో 2 అటాక్స్ అయ్యాయని ఎస్ఐ ఫోన్ చేసి చెప్పాడు. ఒకసారి ఎస్ఐను మీట్ అవ్వు, నీ కేసు విషయంలో ఏదైనా ఉపయోగపడవచ్చు. నీకు ఒక ఫోటో పంపిస్తా. నాకెందుకో ఆ ఫోటోకి సంబంధించిన వాళ్ళు ఎవరో మర్డర్ చేస్తున్న అనుమానంగా ఉంది. ఒకసారి వెళ్ళి విఎన్ కలు. ఓకే వర్మ, పంపించు. ఏం చేస్తున్నావు? నేను సెల్ఫీ తీసుకుంటున్నా అన్న. హలో సార్ వాడు కనిపించాడు, మీకు వీడియో సెండ్ చేస్తున్నా, చూడండి ఒకసారి. ఓకే ఓకే. వర్మ వాడు మళ్ళీ కనిపించాడంట. మన ఇన్ఫార్మర్ వీడియో పంపించాడు. అసలంతా కూడా వీడా? హలో వర్మ, చెప్పు. హలో సార్, మీరు పంపించిన డిటెక్టివ్ ఫోటో డీటెయిల్స్ ఉంటే పంపారా? ఎందుకు, ఏమైంది? ఏం లేదు సార్, కొంచెం అవసరం ఉండే. ఫోటో లేదు, డీటెయిల్స్ ఏమి లేవు. ఫోన్ నంబర్ ఉంది, పంపిస్తా. ఓకే సార్, పంపించండి. థ్యాంక్ యూ సార్. అసలు ఏసీపీ సార్ పంపించిన వాడు వీడేనా? ఈ ఫోటోను ఒకసారి చూడండి. ఎవరిది ఫోటో? నీకే తెలియాలి. ఏమో తెలియదు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి. ఇప్పటికైనా నిజం చెప్తే ఇదంతా ఎవరు చేస్తారో తెలుస్తుంది. నిజంగా ఈ అమ్మాయి ఎవరో తెలియదు. నాకు సహకరిస్తే మంచిది, లేదంటే నీ ఇష్టం. హలో, దిస్ ఈజ్ వర్మ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సార్ చెప్పండి. మొన్న కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉండి రాలేకపోయాను. సార్కి ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాను, అంటే కొంచెం మదర్కి హెల్త్ బాగాలేనందువల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఓకే, కుదిరితే ఒకసారి ఆఫీస్కి రండి. ఓకే సార్, తప్పకుండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ.
జీవన్, ఎస్ఐని మీట్ వాళ్ళు కాల్ చేసావా? చేశాను వర్మ, తానే ఇక్కడికి వస్తానన్నా. చనిపోయింది వీళ్ళిద్దరు. నెక్స్ట్ ఎవరు చనిపోదో తెలియదు. ఏసీపీ సార్ పర్మిషన్ కాకుండా ఇంకెవడో వచ్చి ఈ అమ్మాయి మిస్సింగ్ అని ఫోటో ఇచ్చి వెళ్ళాడు. మొత్తం కన్ఫ్యూజ్ చేసి పోయాడు. అయితే ఈ మర్డర్స్ అన్ని వీడియో చేశాడేమో. అలా అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ మనకు అనుమానం కలిగించేలా దొరికిన మొదటి వ్యక్తి వీడే. జీవన్, వీడి మీద కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, వెళ్ళు. ఓకే. హాయ్ సార్, నిరంజన్. వర్మ, కూర్చోండి. రెండు రోజుల ముందు సిఐ సార్ కాల్ చేశాడు. జైరాబాద్లో చాలా అటాక్ జరుగుతున్నాయంట, అలర్ట్ గుంటమని చెప్పాడు. ఆయన చెప్పినట్లే అటాక్ అయింది. నిందితులు పారిపోయారు. వాళ్ళు వదిలేసిన మాస్కులు ఇవే. ఎంక్వైరీ చేస్తే తాండూరు వాళ్ళని తెలిసింది. డానియల్ దేవా జైరాబాద్ రావడం వల్లే చనిపోయారు. అందుకే విఏ జైరాబాద్ టార్గెట్ చేశాడు. ఓకే సార్, వెళ్ళొస్తాను. హలో కళ్యాణ్. హలో వర్మ, విఏను కలిశాను. అమ్మాయి గురించి ఏం తెలియదు అంటున్నాడు. వాడి సిచ్యువేషన్ చూస్తే నిజమే చెప్తున్నాడు అనిపిస్తుంది. ఓకే కళ్యాణ్, ఈ మర్డర్స్కి, జైరాబాద్కి, తాండూర్కి మధ్య ఏదో సంబంధం ఉంది. నా గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ టార్గెట్ గుణ. విక్కీలో ఎవరైనా అయి ఉండొచ్చు. వీలైతే ఇద్దరిని గమనించు. ఓకే వర్మ, ఓకే. రామకృష్ణ, ఓకే, కూర్చో. మొన్న వర్క్ ఉండి రాలేకపోయాను. చెప్పండి, ఈ అమ్మాయికి మర్డర్స్కి సంబంధం ఏంటి? ఈ అమ్మాయి ఎవరు? అదేంటి, మిస్సింగ్ ఈఎంఐ కదా? ఈ అమ్మాయి కాదు, యాక్చువల్లీ చూపిస్తాను. ఈ అమ్మాయి మిస్సింగ్. ఈఎంఐ మిస్సింగ్ అయితే మరి ఆ అమ్మాయి ఎవరు? అంటే మొన్న నీ ప్లేస్లో వచ్చిన వాడే ఈ మర్డర్స్ అని చేస్తున్నాడు అనమాట. మేము తాండూరు వస్తున్నాం, కొంచెం అని ఫాలో. ఓకే సార్, ఓకే. హలో కళ్యాణ్, ఇన్ఫార్మర్ దగ్గరికి వెళ్ళు. అక్కడొక్కడు ఉంటాడు, వాడిని అదుపులోకి తీసుకో. ఓకే సార్, మరి నేను వెళ్ళొస్తాను. పట్టుకోండి రా వాడిని. ఎందుకురా దాచుకొని చూస్తున్నావు? సార్, నేను ఇన్ఫార్మర్ ఉన్నా సార్. వాడు కలిసిన ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతున్నారు. నన్ను ఫాలో చేయమన్నారు, అందుకే ఫాలో చేస్తున్నా. ఎవడ్రా వాడు? ఏమో అన్న, అడ్రస్ అడుగుతున్నాడు. అడ్రస్ ఏందిరా? మనల్ని చంపుతున్నది వాడే. తొందరగా వెళ్ళి పట్టుకోండి వాడిని. సరే అన్న.
ఎవరో గ్యాంగ్ ఎంట పడ్డారు. నిన్ను కూడా ఎవడో ఒకడు ఎప్పుడో ఒకసారి కొట్టి చంపేస్తాడు. హలో అన్న, దొరికిండు. విడిచిపెట్టద్దు, వేసేయండి రావని. ఆపండి, ఎందుకు అతన్ని అలా కొడుతున్నారు? మా ఇష్టం, నువ్వెవరు? మా పని మేము చేసుకుంటున్నాం, నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. ఇలా ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటూ పోతే నిన్ను కూడా ఎవడో ఒకడు ఎప్పుడో ఒకసారి కొట్టి చంపేస్తాడు. ఏంటి నీ గోలా? చల్ దొబ్బ ఇక్కడ నుంచి. మనిషి దేన్ని ఎంచుకుంటాడో దాంతోటే అంత ముందక తప్పదు. నిన్ను కూడా ఇలాగే ఎవడో ఒకడు కొట్టి చంపేస్తాడు. ఇంతకు మించి నీ నోట్లో నుంచి ఒక్క మాట వచ్చినా కత్తి తీసి గొంతులో దింపేస్తా. చల్ దొబ్బే. ఛీ, ఓకే అన్న. అరే మెంటలోడు వచ్చి ఊరుకుండ్రా. వాడికి మనకి ఏంట్రా సంబంధము? ఎవడ్రా వాడు? ఏమో అన్న, వాడిని చూడడం ఇదే మొదటిసారి. ఎస్ఐ గాడు వచ్చి మొత్తం చెడగొట్టిండు. లేదంటే వాడిని ఫినిష్ చేసేటోళ్ళమన్నా. ఆ 2 మర్డర్స్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. మర్యాదగా ఒప్పుకో. నాకు ఆ మర్డర్స్కి ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ అమ్మాయికి కేసుకి ఏం సంబంధం లేకుండా ఈ అమ్మాయి ఫోటో తీసుకొని ఇచ్చావు. అసలు ఈ అమ్మాయి ఎవరు? తన పేరు వెన్నెల. మృగంలా ఉన్న నన్ను మనిషిలా మార్చింది తనే. నీ లవ్ స్టోరీ అడగాలి. నీకు విఏగడికి సంబంధం ఏంటి? అది చెప్పు చాలు. మర్యాదగా చెప్పింది చెయ్యి, నీకే మంచిది. హలో, ఓకే ఓకే. వర్మ లైవ్ లింక్ పంపించాడంట, చూడక సార్. వీడెవడు? జీవన్, అర్జెంట్గా లొకేషన్ ట్రాక్ చేయి. ఓకే. జీవన్ క్విక్. 2 minutes వర్మ, ట్రై చేస్తున్నా. హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నవాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు నేను వీడిని చంపబోతున్నా. ఎలా చంపాలి? దీనితోనా? No. జీవన్ క్విక్. ఎవడ్రా నువ్వు? అన్నా నల్లదన్నా. చెట్. వర్మ కష్టం వర్మ. ఎందుకు? ఏమైంది? వాడు ఫేక్ లొకేషన్స్ క్రియేట్ చేశాడు. 5 డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తున్నాయి. వాడు లోకల్లోనే ఉంటాడు. అర్జెంట్గా ఇలాంటి లొకేషన్స్ ఎక్కడైనా కనుక్కోండి. నేనెవరో తెలుసుకోవాలనుందా? మీకోసం ఈ మాస్క్ తీసేస్తా.
నో నో నో, ఇప్పుడే కదా మొదలైంది. వీడిక్కడే ఉన్నాడు, మరి వీడోడు చంపేటోడు? అయినా మన లిస్టులో లేని వాళ్ళని చంపుతున్నాడండి. వీడోడు కొత్తగా. హ హ హ హ హ హ హ.